అందరికీ నమస్కారం. ఇవాళ ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మిగతా పెద్దలు ఎవరైతే వచ్చారో అందరికి కూడా నమస్కారం. నేను భారత్ సేవా సహకార్ ఫోరం అనే ఒక ఎన్జిఓ రన్ చేస్తాను. అంటే జై జవాన్, జై కిసాన్, జై నౌజవాన్, ఈ మూడు ఫీల్డ్స్ మేము హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో సపోర్ట్ చేస్తుంటాం. మీరు గూగుల్లో బసవరాజ్ శ్రీనివాసన్ కొడితే నా హిస్టరీ ఎంత వస్తుంది. నా గురించి నేను చెప్పుకుంటే బాగుండదు. ఇక్కడ నాకు మాస్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అవార్డు ఉంది. కోవిడ్లో ఎక్స్టెన్సివ్ వర్క్ తెలంగాణలో చేశాం మేము. నాకు పద్మశ్రీ అవార్డు కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో లాస్ట్ 45 మెంబర్స్ దాకా వచ్చి నాకు ఒక 99 ఇయర్స్ ఓల్డ్ ఆయనకి టై అయింది. ఓటింగ్ నాకు ఎక్కువ వచ్చింది, కానీ ఆయన కూడా నాకు కాంపిటీషన్లో టై వస్తే 99 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళు నాకంటే గొప్పోడు అయి ఉంటాడని చెప్పి వాళ్ళకి ఇచ్చేయమని చెప్పి నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే డైరెక్టర్ గారు నా దగ్గరికి స్టోరీ చెప్పడానికి వచ్చినప్పుడు నేను ఇది ఒకసారి, అంటే సర్వీస్లో ఉన్నాం కదా, ఈ ఫీల్డ్ ఏంటి అని నేను ఒక సెకండ్ థాట్లో ఉండేవాడిని. అది మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఇది మీరు తీస్తే మీ గౌరవం పెరుగుతుంది, కానీ మీకు ఎక్కడ ఇబ్బంది కాదని చెప్పడం జరిగింది. సరే, సినీ ఫీల్డ్గా యాజ్ ఎ కామన్ సిటిజన్ సినీ ఫీల్డ్ మీద ఒక రకరకాల అపోహలు ఉంటాయి. నేను ఈ సినిమా జరుగుతున్న రోజులు ఒక దేవాలయంలో ఎట్లా జరుగుతుందో అట్లా జరగాలని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. ఎక్కడ ఒక్క తప్పు కూడా జరగటానికి వీల్లేదు, చాలా మంచిగా చేయాలి, మంచిగా మనం కష్టపడి చేస్తే మనకి ఆ భగవంతుడు సహకారం ఉంటుంది, అది ప్రాక్టికల్గా అనుభవించినండి నేను అని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. నిజంగా కూడా టీం అంతా అట్లనే పనిచేశారు. పనిచేసిన దానికి నిన్న థియేటర్స్లో సక్సెస్ ఉంది. ఇంకా చిన్న సినిమాలు ఆదరించాలి అని ఇందాక ప్రశాంత్ గారు ఎవరో చెప్పారు. ఇది ఆల్రెడీ మన సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ నాకు తెలుసు, కాబట్టి మేము ఆల్రెడీ బతికి బయటపడ్డట్టే మేము. కానీ ఈ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, ఇది మెసేజ్ ఓరియంటెడ్ మూవీ యూత్కు పోవాలి. యూత్కు పోవాలని అంటే మనకి ప్రధానంగా మీడియా, ఇంకోటి చాలా సినిమాలకి గవర్నమెంట్ కూడా విలేజెస్కి అక్కడికి కూడా తీసుకుపోయి గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రమోట్ చేయాలి. ఇది ఇంతకుముందు చాలా సినిమాలకి ఐఎన్పిఆర్ కానివ్వండి, ఈ పోస్టరు శ్రీధర్ బాబు గారు అన్వీల్ చేశాడు ఒకసారి. మీకు అందరికీ మీడియాలో ఉన్నారు కాబట్టి శ్రీధర్ బాబు గారి సంగతి తెలుసు. ఆయనకి క్లారిటీ లేనిది ఏ పని చేయరు, ఆయనకి నచ్చాలి అది. సరే, బసవరాజ్ శ్రీనివాస్ సినిమా తీశాడు, డ్రింకర్ సాయి అనే పేరు చూడంగానే కొంచెం ఏంటి అన్నాడు. తర్వాత మెసేజ్ ఆయనకి చెప్పడం జరిగింది. తర్వాత ఆయన కరీంనగర్లో కనుక్కొని కూడా మళ్ళీ నాకు పొద్దున మెసేజ్ పెట్టడం జరిగింది. అట్లనే చాలామంది ఇంత సర్వీస్ చేస్తాడు, ఈ డ్రింకర్ అనే పేరు ఏంటి అని చెప్పి కూడా చాలామంది నా మీద అపోహపడ్డారు. లేదంటే నా ఈ మీడియా సోషల్ మీడియాని ఎవరైనా హ్యాక్ చేశారేమో అని కొంతమంది అనుకున్నారు. బట్ సినిమా చూసిన తర్వాత కూడా నాకు 100%, 1% కూడా లేదు, 100% అందరూ మంచి మెసేజ్ ఇచ్చారని చెప్పి చేయడం జరిగింది. యువత మన దేశంలో 65% యువత ఉంది. యువత మీకు అందరికీ తెలుసు, యువత నిర్వీర్యం కావటానికి చాలా రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే ఒక దేశాన్ని ఓడగొట్టాలంటే బాంబులు వేయక్కర్లే, యుద్ధాలు చేయక్కర్లేదు. యువతను నిర్వీర్యం చేస్తే ఆ దేశం స్మాష్ అయిపోతుంది. ఆ ప్రక్రియలో భాగంగా మన సరౌండింగ్ దేశాలు కానివ్వండి, మీకు తెలుసు ఎట్లయితే డ్రోన్స్ ద్వారా వాటి ద్వారా ఇన్ఫిల్ట్రేషను, మనకి డ్రగ్స్ రావటం, ఇవన్నీ మీరు అందరూ చూస్తున్నారు. యువతను నిర్వీర్యం చేయడానికి ప్రక్రియ జరుగుతుంది. దానికి ఎవరో ఒకళ్ళు ముందుకొచ్చి మూవీ తీయాలి. మేమేం దీన్ని ఏదో బ్లాక్ బస్టర్ అయిపోయి పైసలు రావాలనే ఆలోచన లేదు. మేము పెట్టిన పైసలు మాకు వస్తాయి అనేది గ్యారంటీ వచ్చింది, కొంచెం లాభాలు కూడా వస్తాయి. మాకు వచ్చిన ప్రతి పైసా సమాజానికి వాడతాం తప్పితే మేమేదో విల్లాస్ కొనుక్కొని బిల్డింగ్స్ కొనుక్కునే కేటగిరీ కాదు. మీరు అందుకే గూగుల్లో బసవరాజ్ శ్రీనివాస్ అని అడిగితే నా యాక్టివిటీస్ అన్నీ తెలుస్తాయి. నేను చెప్పేది ప్రతిదీ 100% నిజం ఉంటేనే మాట్లాడతాను. దీంట్లో ఈ సినిమా సక్సెస్ కావడానికి టీమ్ స్పిరిటే. టీం అందరూ కష్టపడ్డారు. దీంట్లో వసంత్ గారు ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. నేను అనుకోలే అంత బాగా వస్తుందని. చాలా హయ్యెస్ట్ మ్యూజిక్. చాలామంది వసంత్ గారికి ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అనే పరిస్థితి నాకు వచ్చింది. అదేవిధంగా కెమెరామెన్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇందాక ఆయన చెప్పినట్టు వాళ్ళ పేరెంట్స్ కూడా సినిమాకి పోండి అని కదిర్లో చెప్తే, కదిర్లో మా బిఎస్ఎస్ఎఫ్ టీం కూడా అక్కడికి పోయారు.
మీ ఫాదరు నేను పంపించిన వాళ్ళు ఇద్దరు సేమ్, వాళ్ళు 2 సినిమాలు అనుకున్నారు, అందరు పోతే అది ఒకటే సినిమాకి ఇద్దరు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మా మన ప్రొడ్యూసర్స్గా లహరీధర్ మా అబ్బాయి, అంటే నేను ఇవాళనే ఫస్ట్ టైం మీడియా ముందుకు రావటం, వాడే మొత్తం కష్టపడి చేసింది. అదేవిధంగా ఇస్మాయిల్ గారు, లక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా కష్టపడి చేశారు. ముఖ్యంగా దీంట్లో మనం చెప్పుకోవాల్సింది కిరణ్ తిరుమల శెట్టి డైరెక్టర్. ఎక్సలెంట్. ఆయనని ఫీల్డ్లో చూసిన తర్వాత ఇంత టాలెంట్ ఉందా అనిపించింది. అంటే బయట కనబడేదానికి ఫీల్డ్లో, అంటే నేను కొత్తగా వచ్చా కాబట్టి ఫీల్డ్లో నాకు చాలా వింతగా అనిపించేది ఆయన యాక్టివిటీస్. అంత కాన్సన్ట్రేటెడ్గా, డెడికేటెడ్గా కిరణ్ చేశారు. వాడికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. మీరు ఇది రాసుకోండి, ఆయనకి డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అదేవిధంగా హీరోయిన్ కశ్మీర్ పండిత్ ఐశ్వర్య శర్మ, ఆ అమ్మాయిని వచ్చినప్పటి నుంచి మా అమ్మాయిలాగా చూసుకున్నాను. నేను చూసుకొని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను. ఎందుకంటే మేము సినిమా ఫీల్డ్లో ఏదో ఆలోచిస్తుంటాం కాబట్టి ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేసుకోవడం బాధ్యతగా. ఆ అమ్మాయి కూడా డెడికేటెడ్గా వర్క్ చేసింది. ఆ అమ్మాయికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. నాకు ఆల్రెడీ కొంతమంది ఫోన్ చేసి మీకు బాగా పరిచయమా, కాంటాక్ట్ ఉందా అని అడగటం కూడా మీకు ఈ సభాముఖంగా చెప్తున్నాను. అదేవిధంగా హీరో మహేష్ ఆయన మహేష్ ధర్మ అంటే నేను ధర్మాన్ని పెట్టుకో అని చెప్పాను. మహేష్ కాకుండా ధర్మ అనేది బాగా ప్రమోట్ చేయమని చెప్పా. చాలా హార్డ్ వర్క్ చేశాడు. సినిమాలో నేను చిరంజీవి గారికి దగ్గర ఉంటా, నాకు తెలియదు హీరో అంటే లైఫ్ అంతా స్మూత్గా ఉంటుంది అని అనుకుంటుండేవాడిని. ఆ డ్యాన్స్లు వేసేటప్పుడు ఏడ్చాడు ఒకరోజు. అంటే అంత స్ట్రెస్. మరి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ఈ రోజుల్లో, మరి ఆ రోజుల్లో చిరంజీవి గారు ఎట్లా చేసి ఉండొచ్చు అని ఆ విషయం ఆయనతో కూడా నేను చెప్పడం జరిగింది. హీరో కూడా చాలా కష్టపడ్డాడు. ఇంకోటి హీరో కూడా ఆల్మోస్ట్ మాకు ప్రొడక్షన్ సైడ్ కానివ్వండి, డైరెక్షన్ సైడ్ కానివ్వండి, ఆయన కూడా ఫుల్ సపోర్టు. ఆయనే డైరెక్టర్గా, ఆయనే ప్రొడ్యూసర్గా, ఆయనే హీరోగా కూడా కష్టపడి పనిచేస్తున్నాడు. ధర్మకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. సినిమా డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ మూవీ. సినిమాకి పోయిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా నెగిటివ్ కామెంట్ ఇవ్వలేదు. మీరు రివ్యూస్ కానీ రేటింగ్స్ కానీ చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంకా మీరు ఇట్లాంటి సినిమాలని ఎంకరేజ్ చేసి, ఇట్లాంటి యువత అందరు కూడా, మీరందరూ కూడా ఇట్లాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తే ఇంకా యువత నిర్వీర్యం అయిపోయేవి చాలా కార్యక్రమాలు ఈ సమాజంలో జరుగుతున్నాయి. వాటి మీద మాకు కొంచెం ధైర్యం, మా పైసలు మాకు వచ్చేటట్టు ఉన్నాయి అని అంటే ఈ ప్రమోషన్స్లో భాగంగా, ఈ ప్రమోషన్స్ కానీ వీటిల్లో కానీ ఇంకా మంచి సినిమాలు ఫ్యూచర్లో కూడా ఆలోచించే అవకాశం ఉంది. అందుకని మీరందరూ సహకారం కోరుతూ ప్రజలందరూ కూడా మంచి సినిమాని ఆదరించండి. సినిమా బాగొచ్చింది, చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అని చెప్పి ఈ మీడియా ద్వారా, ఈ వేదిక ద్వారా అందరికీ విన్నవించుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ బసవరాజ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమా మీకు మంచి లాభాలని తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇస్మాయిల్ షేక్ గారు, మీ మాటల్లో ప్లీజ్.